So let us start with yesterday's continuation. నిన్న మనం ఏం చేసాము, పాసింగ్ పారామీటర్స్ టు ఫంక్షన్స్, మెంబర్ వేరియబుల్స్ వర్సెస్ లోకల్ వేరియబుల్స్. సో ఇక్కడ పారామీటర్స్లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ని ఏమంటారు, లోకల్ వేరియబుల్స్. అంటే the variables which are declared inside method parameters are also local variables. వీటిని కూడా లోకల్ వేరియబుల్స్ అని పిలుస్తాము, మెథడ్ పారామీటర్స్ని. ఓకేనా? అంటే మెథడ్ లోపల మనం ఏమైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నామో వాటిని కూడా లోకల్ వేరియబుల్స్ అంటాం. అండ్ దెన్ ఇక్కడ చూడండి, వర్కింగ్ విత్ మెంబర్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. దీంట్లో ఏం చేసాము, మెంబర్ వేరియబుల్స్ అంటే ఏంటి, ద వేరియబుల్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద క్లాస్ బట్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ ద మెథడ్స్. చూడండి, యాక్సెప్ట్ మెథడ్ ఒకటి ఉంది, క్యాల్సీ మెథడ్ ఉంది, డిస్ప్లే మెథడ్ ఉంది. ఇక్కడ వేరియబుల్స్ ఎక్కడ ఉన్నాయి మనకి, అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ మెథడ్స్. ఓకే, సో వీటిని ఏమంటారు, మెంబర్ వేరియబుల్స్ అంటారు. ఇక్కడ మనం ఏం వేరియబుల్స్ తీసుకోలేదు. ఇక్కడ చూడండి, వీటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ ఏమి లేవు మనకి, దీంట్లో ఏం పారామీటర్స్ లేవు, దీంట్లో కూడా పారామీటర్స్ లేవు. సో ఇది ఎగ్జాంపుల్, 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. ఓకే, మనం చేయమని చెప్పాను కదా. Let's go to another example. ఇంకొకసారి చూద్దాము, one more example which will tell you difference between member variables and the local variables. ఒకసారి చూద్దాం. Okay, so let's get started. Member variables versus local variables. ఓకే, అంటే గ్లోబల్ లోకల్ లాంటివి అనమాట. మెంబర్ వేరియబుల్స్ అంటే లైక్ ఏ గ్లోబల్. సో వాట్ ఆర్ మెంబర్ వేరియబుల్స్? మెంబర్ వేరియబుల్స్ కెన్ బి యాక్సెసిబుల్. ఎక్కడ ఉంటాయి ఇవి? డిక్లేర్డ్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ మెథడ్స్. బట్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? declared inside the method and it is available, these are available, these will be accessible within the method itself. Within the current method lone avi access avutayi annamata. What local variables are. And method parameters also have local scope. అంటే వీటిని కూడా have local scope. అంటే ఇవి కూడా లోకల్ వేరియబుల్స్. సో దీస్ ఆర్ ఆల్సో లోకల్ వేరియబుల్స్. ఓకే, ఒకసారి చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం, చిన్న ప్రోగ్రామ్ చూద్దాం, సో దట్ యుల్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. ఓకే, లెట్స్ స్విచ్ టు విజువల్ స్టూడియో. Create new project. Console app.NET framework and click on next. And let's select our folder and click on create. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, మెంబర్ వేరియబుల్స్కి లోకల్ వేరియబుల్స్కి డిఫరెన్స్ ఏంటి చిన్న ప్రోగ్రామ్తో చూద్దాం. సో లెట్స్ క్రియేట్ ఏ క్లాస్ నౌ. The class name is I said demo. You can give any name. And inside the demo class I am creating integer. Can be private or without private also. It's your wish how you want to access. ఇక్కడ యాక్సెస్ మోడిఫైయర్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. మనం చెప్పేదానికి ఏంటంటే, సార్ పబ్లిక్ కూడా తీసుకోవచ్చా? పబ్లిక్ కూడా ఇవ్వచ్చు, కానీ వేరియబుల్స్కి ఎప్పుడు కూడా మనం పబ్లిక్ ఇవ్వకూడదండి. ఎందుకంటే బయట క్లాసెస్ కూడా యాక్సెస్ చేసుకుంటాయి అన్నమాట పబ్లిక్ ఇస్తే. ఓకే, అందుకని మోస్ట్లీ వేరియబుల్స్ అన్ని కూడా ప్రైవేట్ ఇచ్చుకోవాలి. ప్రైవేట్ కానీ ప్రొటెక్టెడ్ కానీ రెండే ఇస్తారు వేరియబుల్స్. బట్ పబ్లిక్ ఇవ్వచ్చు. ఇస్తే ఏమవుతుందంటే, మనం ఇప్పుడు వేరే క్లాస్లో ఉన్నాం, ప్రోగ్రామ్ అనే క్లాస్లో, అక్కడ కూడా యాక్సెస్ అయిపోతాయి అన్నమాట. అందుకని సెక్యూర్డ్ కాదు. కాబట్టి
మోస్ట్లీ వీ క్రియేట్ వేరియబుల్స్ యాజ్ ప్రైవేట్. ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఏమీ ఇవ్వట్లేదు. ఐ సెడ్ ఇంటీజర్ వి వేర్ అన్నాను. ఓకే, లేదా ఎన్ అందాం. లెట్ us say n and I have a public void hello అన్నాను. ఇక్కడ ఇంటీజర్ a is equal to 10 అని చెప్పాను. console.writeLine a from hello method plus a అన్న a లో ఉన్న వాల్యూ ప్రింట్ చేసి. So I'm writing another method called welcome. So here I'm taking integer b is equal to 20 and here I'm printing b from welcome method plus b లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తాం. ఓకే, సో యా, సో ఎన్నికి కూడా వాల్యూ ఇవ్వచ్చు. ఇలా యాక్చువల్గా ఇలా ఇనిషియలైజ్ చేయకూడదు. లెట్స్ సే 100 ఇద్దాం. జనరల్గా ఇలా క్లాస్లో ఉన్న వేరియబుల్కి వాల్యూ ఇలా ఇవ్వరు, బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఐఎమ్ గివింగ్ ఇట్. ఓకే, ఇప్పుడు చూడండి, దీన్ని ఏమంటారు? ఎన్ అనేది ఏంటి? ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ ఇది? అఫ్కోర్స్ ఇంటీజర్ వేరియబుల్, బట్ దీన్ని ఏమంటారు? లోకల్ వేరియబుల్ అంటారా, మెంబర్ వేరియబుల్ అంటారా? లోకల్ వేరియబుల్ సార్. లోకల్ వేరియబుల్స్. లోకల్ కాదండి, మెయిన్లో క్లాస్ మెయిన్. ఓకే ఓకే, మెథడ్లో ఉంటేనే. ఇది మెథడ్లో లేదు కదా. అవునండి అవును. ఇక్కడ మనం ఏమన్నా మెంబర్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద క్లాస్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఆల్ మెథడ్స్. క్లాస్ లోపల ఉంది వేరియబుల్, డైరెక్ట్గా క్లాస్ లోపలే క్రియేట్ చేస్తాం అనమాట. ఇది మెంబర్ వేరియబుల్ అంటే. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? దీన్ని మనం ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. సో వాట్ అబౌట్ ఏ అండ్ బి? ఏ ఈజ్ ఎ లోకల్ వేరియబుల్. దేనికి లోకల్ వేరియబుల్ అది? ఇట్ ఈస్ ఎ లోకల్ వేరియబుల్ ఫార్ మెథడ్ కాల్డ్ హలో. అంటే హలోలో మాత్రమే యాక్సెస్ చేయొచ్చు. సో హలో లోపల మనం ఏ ఫ్రమ్ హలో మెథడ్ ప్లస్ ఏ అన్నప్పుడు ఏలో వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది 10. ఇక్కడ ఐ హ్యావ్ టేకెన్ అనదర్ మెథడ్ కాల్డ్ వెల్కమ్. వెల్కమ్లో ఏమన్నాను? బీ ఈజ్ ఈక్వల్ టు 20. బీ వాల్యూ ప్రింట్ చేశాను. బీ ఫ్రమ్ హలో మెథడ్ ప్లస్ బీ అన్నాను, వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏబీస్ని ఏమంటారు? ఏబీని లోకల్ వేరియబుల్స్ అంటారు. అంటే అవి ఆ మెథడ్లో తప్ప బయటకు వచ్చేసరికి యాక్సెస్ అవ్వవు. అంటే హలో అనే మెథడ్లో మాత్రమే ఏని యూజ్ చేయగలము. బీని ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఓన్లీ వెల్కమ్ మెథడ్లో. ఎందుకంటే ఇవి మెథడ్ లోపల డిక్లేర్ చేశాం కాబట్టి దోస్ ఆర్ నథింగ్ బట్ లోకల్ వేరియబుల్స్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నాను? క్రియేటింగ్ ఆబ్జెక్ట్ ఆఫ్ డెమో క్లాస్. హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్? డెమో డి ఈజ్ ఈక్వల్ టు న్యూ డెమో. ఇప్పుడు ఏమన్నాను? డి డాట్ హలో అన్నాను, హలో మెథడ్ని కాల్ చేసాను. డి డాట్ వెల్కమ్, వెల్కమ్ మెథడ్ని కాల్ చేసాను. సో చివరి ఏం చేశాను? కన్సోల్ డాట్ రీడ్ కీ అన్నాను. ఓకే, సో వెయిట్ చేస్తుంది. అలా ఇస్తే రన్ చేసి చూడండి, అవుట్పుట్ ఏమొచ్చింది? ఏ ఫ్రమ్ హలో మెథడ్ 10 వచ్చింది, బి ఫ్రమ్ వెల్కమ్ మెథడ్ 20 వచ్చింది. ఓకే, ఎస్. నౌ వాట్ టు డు? నౌ కెన్ ఐ యాక్సెస్ ఎన్ వాల్యూ హియర్? ఇక్కడ ఉన్న ఎన్ వేరియబుల్ని మనం హలోలో యాక్సెస్ చేయొచ్చా? చేయొచ్చు సార్. చేయొచ్చు. ఎందుకని? మెంబర్ వేరియబుల్ కాబట్టి, అంటే లైక్ గ్లోబల్ వేరియబుల్ లాంటిది. ఏ హలోలో యాక్సెస్ అవుతుంది, వెల్కమ్లో కూడా యాక్సెస్ అవుతుంది. వెల్కమ్ లో కూడా యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఏ అనే వేరియబుల్ నేను వెల్కమ్లో యాక్సెస్ చేయొచ్చా? అవును సార్. అవ్వదు. పోనీ బి అనే వేరియబుల్ని హలోలో యాక్సెస్ చేయొచ్చా? అవును సార్. అది కూడా అవ్వదు. అవి లోకల్ వేరియబుల్స్. అప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ అని చెప్పి బి ఫ్రమ్ హలో మెథడ్ అన్నాను. బీని హలో మెథడ్లో యాక్సెస్ చేయొచ్చా? చేయకూడదు, బట్ స్టిల్ ఐఎమ్ రైటింగ్ ఇట్. చూడండి ఏమంటుంది ఇప్పుడు ఎర్రర్ చూడండి. ద నేమ్ బి డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్. అంటే బి అనేది కరెంట్ కాంటెక్స్ట్లో, అంటే ఈ మెథడ్లో ఎక్కడా లేదు అని చెప్పి. యు గాట్ మై పాయింట్? సో సపరేట్ మెథడ్ ఈ సపరేట్ మెథడ్ అని చెప్తుంది. అది ఇక్కడ యాక్సెస్ చేయలేరు బీని మీరు. బి ఎక్కడ ఉంది? వేరే చోట ఉంది, ఇక్కడ లేదండి. ఇక్కడికి వచ్చాను నేను, వెల్కమ్లోకి వచ్చాను. వచ్చి ఏం చేశాను? ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ ఏ వేరియబుల్, ఏ ఫ్రమ్ వెల్కమ్ మెథడ్ అన్నాను.
వెల్కమ్ మెథడ్లోకి వచ్చి ఏని యాక్సెస్ చేద్దామని ట్రై చేస్తాం. ఏ ఈజ్ ఎ లోకల్ వేరియబుల్ అగైన్, సో వీ కెనాట్ యాక్సెస్ ఏ. చూడండి ఏముంటుంది, ద నేమ్ ఏ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కరెంట్ కాంటెక్స్ట్. సో ఏ కూడా లేదు ఇక్కడ, ఎక్కడ వేరియబుల్ ఏ అనేది లేదు అని చెప్తాం. సో మళ్ళీ ప్రాబ్లం అంటే ఇది కూడా ఎర్రర్ మనకు. చూడండి, వీ కెనాట్ రన్ దిస్ ప్రోగ్రామ్. సో బట్ కమింగ్ టు దిస్ వేరియబుల్ కాల్డ్ n, సిన్స్ ఇట్ ఈస్ ఎ మెంబర్ వేరియబుల్, ఇట్ క్యాన్ బి యాక్సెసిబుల్ అక్రాస్ ఆల్ ద మెథడ్స్. అన్ని చోట్ల యాక్సెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, లెట్స్ సే కాపీ పేస్ట్ అన్నాను, ఏమన్నాను, n ఫ్రమ్ హలో మెథడ్ ప్లస్ n. చూడండి ఎర్రర్ రాలేదు. సేమ్ కాపీ కిందకి వచ్చాను, సో జస్ట్ రిమూవింగ్ ఇట్. ఇప్పుడు నేను n ఫ్రమ్ వెల్కమ్ మెథడ్, చూడండి ఎర్రర్ రాలేదు, ఇక్కడ ఎర్రర్ రాలేదు, ఇక్కడ కూడా ఎర్రర్ రాలేదు. ఎందుకని? బికాజ్ మెంబర్ వేరియబుల్ స్కోప్ ఈజ్ అవైలబుల్ టు ఆల్ ద మెథడ్స్ ఆఫ్ ద క్లాస్. ఆ క్లాస్లో ఉన్న అన్ని మెథడ్స్కి మెంబర్ వేరియబుల్స్ యాక్సెస్ అవుతాయి. సో వాటినే మెంబర్ వేరియబుల్ అనొచ్చు, డేటా మెంబర్స్ అనొచ్చు, అట్రిబ్యూట్స్ అనొచ్చు, యూ కెన్ కాల్ లైక్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి, యూ విల్ గెట్ ద అవుట్పుట్. చూడండి, ఏ ఫ్రమ్ హలో మెథడ్ 10 లోకల్ వేరియబుల్, అది n ఫ్రమ్ హలో మెథడ్ అదేమో మెంబర్ వేరియబుల్. మళ్ళీ బి ఫ్రమ్ వెల్కమ్ మెథడ్ ఏంటది, లోకల్ వేరియబుల్. n ఫ్రమ్ వెల్కమ్ మెథడ్ ఇదేంటిది, మెంబర్ వేరియబుల్. గైస్, ఆర్ యూ అండర్స్టాండింగ్? ఎస్ సార్, ఎస్ సార్. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ మెంబర్ వేరియబుల్ అండ్ సార్ ఇప్పుడు మనం ఎన్ని డిస్ప్లే కావాలంటే అన్ని మనము కంపల్సరీ అన్ని పబ్లిక్ వైడ్ రాసుకోవాలా సార్? అంటే మనకి ఎన్ని మెథడ్స్ అన్ని కావాలంటే లోకల్ వేరియబుల్స్ రాసుకోవాలి. మనం వేరియబుల్స్ ఇక్కడ చేసేది లోకల్ వేరియబుల్స్ అంటాం మనం మెథడ్లో రాసినవి. అంటే అదే సార్. మెథడ్స్ ఎందుకు రాయాల్సి వస్తుంది అంటే, నాకు ఒక్కొక్క మెథడ్కి ఒక పర్పస్ ఉంటుంది. మనం ఇంతకుముందు యాక్సెప్ట్ క్యాల్సీ డిస్ప్లే అని రాసి, యాక్సెప్ట్ మెథడ్ ఎందుకు, ఓన్లీ వాల్యూస్ యాక్సెప్ట్ చేయడానికి. క్యాల్సీ ఎందుకు, క్యాలిక్యులేషన్, ఓన్లీ లాజిక్ క్యాలిక్యులేషన్, టోటల్ కానీ యావరేజ్ కానీ ఇలాంటివి చేయడానికి. ఫైనల్గా డిస్ప్లే మెథడ్ ఎందుకు రాస్తున్నాం, ప్రింట్ చేయడానికి. అలా ఒక్కొక్క మెథడ్ ఒక్కొక్క పర్పస్ కోసం రాసుకుంటాం అనమాట. రాసిన తర్వాత వాటిని కాల్ చేస్తాం, సింపుల్. ఓకే సార్, క్లియరా? ఓకే సార్. సో ఇప్పుడు ఏబిఎన్ 3 వేరియబుల్స్లో ఏబి వేరియబుల్స్ని ఏమని పిలుస్తాం? ఏబి ఏ అనే వేరియబుల్ ఒకటి ఉంది ఇక్కడ, అవి లోకల్ వేరియబుల్. ఈ రెండు కూడా లోకల్ వేరియబుల్. ఎన్ అనేది ఏంటి ఇప్పుడు, ఎన్ అనేది కూడా ఇప్పుడు లోకల్ మెంబర్ వేరియబుల్ కదా. ఎన్ అనేది మెంబర్ వేరియబుల్ లేదా డేటా మెంబర్ అని కూడా అనొచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇప్పుడు if I declare any parameter here, integer x comma y అన్న, ఇప్పుడు xyలు what type of variables, లోకల్ వేరియబుల్స్ మెంబర్ వేరియబుల్స్? లోకల్ అండి. వెరీ గుడ్, xyలు కూడా లోకల్లోకే వస్తాయి, అది కోసం అన్నమాట. ఓకేనా? మెథడ్ పారామీటర్స్ ఆల్సో యాజ్ లోకల్ స్కోప్ అని ఇచ్చాను ఇక్కడ, మీకు నోట్స్లో ఇచ్చాను. మెథడ్ పారామీటర్స్ ఆల్సో హ్యావ్ లోకల్ స్కోప్, దీస్ ఆర్ ఆల్సో called as local variables. Adi point. Okay na? Let's copy this and let's paste the code here. Okay na? Yeah, that's all about this one. Now we are moving to the next topic. So now what are we talking about is, there is something called constructor, which is very very important in interviews. Interviews లో అడుగుతాడు, కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్. ఓకే, వాట్ ఈస్ కన్స్ట్రక్టర్ మీన్స్, కన్స్ట్రక్టర్ is a special member function which has the same name as class name. ఓకే, క్లాస్ నేమ్కి కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉంటుంది అనమాట. అంటే క్లాస్ నేమ్, ఫంక్షన్ నేమ్, మెంబర్ ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంటే, మెథడ్ నేమ్ సేమ్ ఉంటే దాన్ని మనం కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం. ఓకే, అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్? కన్స్ట్రక్టర్ మెయిన్లీ యూజ్డ్ టు ఇనీషియలైజ్ డేటా మెంబర్స్ అంటే మెంబర్ వేరియబుల్స్, డేటా మెంబర్స్ ఆఫ్ ద క్లాస్ ఆర్ మెంబర్ వేరియబుల్స్ ఆఫ్ ది class.
కన్స్ట్రక్టర్ అనేది ఏంటి, ఎందుకు వాడతారు మెయిన్గా, ఎక్స్క్యూజ్, మెంబర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి లేదా డేటా మెంబర్స్ని ఇనిషియలైజ్ చేయడానికి. ఓకే, అండ్ ఏముంటాయి దీనికి, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ కన్స్ట్రక్టర్, కన్స్ట్రక్టర్ కెన్ హ్యావ్ యాక్సెస్ మోడిఫైర్స్, కన్స్ట్రక్టర్ కెనాట్ హ్యావ్ రిటర్న్ టైప్. ఇది ఫస్ట్ పాయింట్ చెప్పాలండి మనం, కెనాట్ హ్యావ్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ ఉండకూడదు అనమాట, అంటే వాయిడ్ కూడా రాయకూడదు దానికి. కన్స్ట్రక్టర్ మనం ఇంతకుముందు ఏం చెప్పాం ఫంక్షన్ రాసినప్పుడు, ఏమైంది, కన్స్ట్రక్టర్ చెప్పినప్పుడు ఏం చెప్పాం మనం ఇంతకుముందు, కన్స్ట్రక్టర్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్ అన్నాం, దట్ ఈస్ ఫైన్. అండ్ కన్స్ట్రక్టర్ కెనాట్ హ్యావ్ రిటర్న్ టైప్ అంటే నార్మల్లీ మనం ఫంక్షన్ రాస్తున్నాం, సపోజ్ వాయిడ్ సమ్ అని రాస్తాం, రాసి లోపల ఇంటీజర్ xy అంట, అంటే ఏంటి, సమ్ అనే ఫంక్షన్ లోపల 2 పారామీటర్స్ పాస్ చేయొచ్చు అండ్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీ వాల్యూ అని చెప్పాం. ఓకే, ముందు మనం పబ్లిక్ అని పెట్టుకోవచ్చు, కావాలంటే పబ్లిక్ వాయిడ్ సమ్ అని పెట్టుకోవచ్చు. ఇప్పుడు వాయిడ్ అనేది కూడా ఇవ్వకూడదు, దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ మెథడ్ అండ్ కన్స్ట్రక్టర్ మెథడ్ అనమాట. కన్స్ట్రక్టర్కి రిటర్న్ టైప్ కూడా ఉండకూడదు, అంటే పబ్లిక్ అని చెప్పి క్లాస్ నేమ్ ఇవ్వాలి అంతే తప్ప మధ్యలో వాయిడ్ అని కానీ ఇంటీజర్ కానీ ఏ డేటా టైప్ రిటర్న్ టైప్ అసలు వాడకూడదు, నెంబర్ 1. ఓకే, కన్స్ట్రక్టర్ కెనాట్ హ్యావ్ రిటర్న్ టైప్. We can pass parameters to a constructor. Constructor parameters pass చేయొచ్చు. ఓకే, కన్స్ట్రక్టర్ మనం పారామీటర్స్ పాస్ చేయొచ్చు, కన్స్ట్రక్టర్ రిటర్న్ టైప్ మాత్రం ఉండకూడదు, మెన్షన్ చేయకూడదు. అండ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఈజ్ పాసిబుల్, ఇవన్నీ ఇంటర్వ్యూస్లో అడుగుతాడండి, ఓవర్లోడింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, కన్స్ట్రక్టర్ పారామీటర్స్ పాస్ చేయొచ్చు, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఈజ్ పాసిబుల్. ఓవర్లోడింగ్ పాసిబుల్ అంటే ఏంటి, మీన్స్ we can write 2 or more constructors in a class. క్లాస్లో మనం 2 or more constructors రాయొచ్చు. ఓకే, సో constructor which doesn't have parameters is called parameterless constructor or instance constructor or default constructor అని పిలుస్తారు. కన్స్ట్రక్టర్ ఏ కన్స్ట్రక్టర్కి అయితే పారామీటర్స్ పాస్ చేయమో దాన్ని ఏమంటారు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్. అంటే ఇన్స్టాన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కాల్ అయిపోతుంది అనమాట, ఆర్ పారామీటర్లెస్ కన్స్ట్రక్టర్, ఎలా అయినా పిలవచ్చు. ఓకే, సో కన్స్ట్రక్టర్కి నార్మల్ ఫంక్షన్ డిఫరెన్స్ ఏంటి, constructor will be called as soon as we create object of the class. Create object of the class. క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఇంప్లిసిట్గా కాల్ అవుతుంది. ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే. ఓకే, constructor will be implicitly called. Implicitly అంటే ఆటోమేటికల్లీ, ఎప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే. ఓకేనా, ఇప్పుడు నార్మల్ ఫంక్షన్కి నా కన్స్ట్రక్టర్ డిఫరెన్స్, కన్స్ట్రక్టర్ ఇస్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అన్నాడు. స్పెషల్ మెంబర్ ఫంక్షన్ అంటే ఏంటి, ఎందుకు స్పెషల్, అది ద నేమ్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ అండ్ క్లాస్ నేమ్ షుడ్ బి సేమ్. మన క్లాస్ నేమ్ ఏది ఇచ్చామో అది కన్స్ట్రక్టర్ నేమ్ రెండు ఒకటే ఉండాలి, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, so that it is special. Second one, constructor is mainly used to initialize member variables of the class. అంటే డేటా మెంబర్స్ని క్లాస్లో వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ కన్స్ట్రక్టర్ విల్ బి కాల్డ్ ఇంప్లిసిట్లీ యాజ్ సూన్ యాజ్ వి క్రియేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. ఓకే, అండ్ కన్స్ట్రక్టర్ కెనాట్ హ్యావ్ రిటర్న్ టైప్, వాయిడ్ అని కూడా చెప్పకూడదు, రిటర్న్ టైప్ ఉండకూడదు. వీ కెన్ పాస్ పారామీటర్స్ టు
కన్స్ట్రక్టర్ పారామీటర్స్ పాస్ చేయొచ్చు. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఈజ్ పాసిబుల్. ఓవర్లోడింగ్ అంటే ఏంటి? మెథడ్ ఓవర్లోడింగ్ లాగా. అంటే కన్స్ట్రక్టర్ నేమ్ సేమ్ ఉంటుంది, మల్టిపుల్ పారామీటర్స్ అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ పారామీటర్స్, డిఫరెంట్ ఆర్డర్ ఆఫ్ పారామీటర్స్, ఎలా అయినా కాల్ చేయొచ్చు. కన్స్ట్రక్టర్ డజంట్ హ్యావ్ the constructor which doesn't have parameters is called as default constructor. Parameters లేని కన్స్ట్రక్టర్ ని ఏమని పిలుస్తారు? ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ ఆర్ parameterless constructor or instance constructor or default constructor అని పిలుస్తారు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి చూద్దాం. క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. console app.net framework, create. So what are we doing now? We are creating a class called sample అని. sample class లోపల కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. ఓకే, కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్ సేమ్ ఉండాలన్నాడు కదా. సో ఇక్కడ ఎలా ఇవ్వాలి? ఇప్పుడు పబ్లిక్ శాంపుల్ అని ఇవ్వాలి. దట్స్ ఆల్. లోపల ఏం రాస్తున్నాం మనం? జస్ట్ ఐఎమ్ రైటింగ్ సమ్ మెసేజ్ లైక్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్ అన్నాను. ఇన్వోక్డ్ అంటే కాల్డ్, ఎక్స్క్యూజ్ మీ, కాల్డ్ అని అర్థం. సో కన్స్ట్రక్టర్ క్రియేట్ చేశాను. చూడండి, క్లాస్ నేమ్ ఏంటి? శాంపుల్. సో దీని నేమ్ కూడా అదే ఉండాలి. సో దీనికి రిటర్న్ టైప్ ఇవ్వకూడదండి, పబ్లిక్ వాయిడ్ అని రాయకూడదు అనమాట. జస్ట్ పబ్లిక్ యాక్సెస్ మోడిఫైర్ పెట్టాలి. దట్స్ ఇట్. లోపల చూడండి పారామీటర్స్ లేవు కాబట్టి దీన్ని ఏమంటారు? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్. ఓకే, సో ఇప్పుడు ఇచ్చానా? దిస్ ఈస్ కన్స్ట్రక్టర్. సో లెట్స్ క్రియేట్ ఆబ్జెక్ట్. ఎప్పుడు కాల్ అవుతుంది? శాంపుల్. ఇక్కడ నార్మల్ ఫంక్షన్ కూడా రాస్తున్నానండి మనకు అర్థం కావడం కోసం, డిఫరెన్స్ తెలియడం కోసం. పబ్లిక్ వాయిడ్ హలో అన్నాను. ఇప్పుడు హలోని కాల్ చేయాలంటే ఏం చేయాలి? లోపల ఏం రాశాను? హలో ఫ్రమ్ శాంపుల్ క్లాస్ అని రాశాను. హలో ఫ్రమ్ శాంపుల్. సో ఇప్పుడు బయటకు వచ్చాం, మెయిన్ క్లాస్లోకి వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఐ నీడ్ టు కాల్ హలో. ఓకేనా? సో హలోని కాల్ చేయాలంటే ఏం చేయాలి? శాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ శాంపుల్. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత ఎస్ డాట్ హలో అంటే అప్పుడు హలో కాల్ అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ వాట్ ద యాక్చువల్ ప్రాసెస్. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? శాంపుల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ శాంపుల్ అన్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. క్రియేటింగ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఇప్పుడు సిన్స్ వీ హ్యావ్ కన్స్ట్రక్టర్, ఇట్ విల్ బి కాల్డ్ ఆటోమేటికల్లీ. ఓకేనా? సో ఎప్పుడు కాల్ అవుతుంది? ఒకసారి రన్ చేద్దాం ప్రోగ్రామ్. కింద ఏమన్నాను? ఇక్కడికి వచ్చి console.readkey అన్నాను. సో లెట్స్ రన్ ద ప్రోగ్రామ్. చూడండి, అవుట్పుట్ చూడండి. కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్. యాక్చువల్గా నేను కాల్ చేయలేదు చూడండి, బట్ స్టిల్ వి గాట్ ఇట్. మనం కాల్ చేయకుండానే ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ కాల్ అయింది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ అని చెప్తారు మనకి. ఓకేనా? సో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేదా ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ లేదా పారామీటర్లెస్ కన్స్ట్రక్టర్. సో ఇది ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. వాట్ అబౌట్ హలో? హలో ఈజ్ ఎ నార్మల్ మెథడ్. సో వెన్ ఎవర్ యూ కాల్ ఇట్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బి కాల్డ్. మనం కాల్ చేస్తేనే వస్తుందండి అది. సో నేను కాల్ చేయలేదు కాబట్టి మనకి అవుట్పుట్ రాదు. చూడండి, కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్ అంది కానీ హలో ఫ్రమ్ శాంపుల్ అనేది రాలేదు. చూడండి, హలో ఫ్రమ్ శాంపుల్ అది రాలేదు. ఎందుకు రావాలంటే ఏం చేయాలి? ఎస్ డాట్ హలో అని కాల్ చేయాలి. సో దిస్ ఈజ్ వాట్ కాలింగ్ హలో మెథడ్. ఇదేంటిది? ఇక్కడ కన్స్ట్రక్టర్ కాల్డ్ హియర్. కన్స్ట్రక్టర్ ఇక్కడ కాల్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే. కాబట్టి ఫస్ట్ కన్స్ట్రక్టర్ వచ్చి తర్వాత హలో మెథడ్ కాల్ అవుతుంది. లెట్స్ రన్ ఇట్ అండ్ సీ గైస్. కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్, హలో ఫ్రమ్ శాంపుల్. గైస్, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. కాకపోతే ఎందుకు కన్స్ట్రక్టర్ ఎందుకు సార్ మనం ఎందుకు రాయాలి అంటే, కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ స్పెషల్ మెంబర్ ఫంక్షన్. వై ఇట్ ఈస్ స్పెషల్? నెంబర్ వన్, ఇట్ విల్ బి కాల్డ్ ఇంప్లిసిట్లీ. చూడండి, ఇప్పుడు మనం కాల్ చేయలేదు, ఆటోమేటిక్ కాల్ అయింది. నెంబర్ వన్. నెంబర్ టూ, ఇట్స్ ఈజీ టు ఐడెంటిఫై. చూడండి, క్లాస్ నేమ్ దాని నేమ్ సేమ్ ఉంటుంది. ఒకవేళ నేను కన్స్ట్రక్టర్ వాడలేదు అనుకోండి, మెథడ్ నేమ్ ఏముంది? చాలా మెథడ్స్ ఉంటాయి. అందులో ఏ మెథడ్లో మనం ఇనిషియలైజేషన్ కోడ్ రాస్తాము?
ఇనీషియలైజేషన్ అంటే ఏబి వాల్యూస్ ఇలాంటివి పెట్టడం, అది ఎందులో రాసిన తెలియదు మనకి. సో దట్ ఈస్ వై this is not required, no, this is not what you call, normal methods are not identified అనమాట. అదే కన్స్ట్రక్టర్ అయితే ఈజీ టు ఐడెంటిఫై. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ అయ్యేదని అంటారు కన్స్ట్రక్టర్ అంటారు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అంటారు. బట్ నార్మల్ మెథడ్ షుడ్ బి కాల్డ్ ఎక్స్ప్లిసిట్లీ, అంటే మనం విడిగా కాల్ చేయాలి, చేయకపోతే అవి కాల్ అవ్వవు. ఓకే, లెట్స్ రన్ ఇట్ అండ్ సీ. ఫస్ట్ కన్స్ట్రక్టర్ వచ్చింది, తర్వాత హలో ఫ్రమ్ శాంపుల్ వచ్చింది. సో అలా మనం కన్స్ట్రక్టర్ని ఐడెంటిఫై చేస్తాం. కన్స్ట్రక్టర్ నేమ్, క్లాస్ నేమ్స్ ఏమి ఉంటుంది, నెంబర్ 1. సో ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఎలా ఇనిషియలైజేషన్ ఎలా చేయాలనేది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. వేరియబుల్లో వాల్యూస్ ఇనిషియలైజ్ చేయడం ఎలా అనేది. ఓకే, సో ఓన్లీ మెసేజ్ ప్రింట్ చేయడానికి కాదు కదా కన్స్ట్రక్టర్ ఉన్నది. కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు అన్నాడు, పర్పస్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఇస్ టు ఇనిషియలైజ్ డేటా మెంబర్స్. కానీ ఇక్కడ మనకి మెంబర్ వేరియబుల్స్ ఏమీ లేవు ఇనిషియలైజ్ చేయడానికి, కాబట్టి జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ వాట్ ఈస్ కన్స్ట్రక్టర్, హౌ టు కాల్ ఎ కన్స్ట్రక్టర్. సో నార్మల్ మెథడ్ని మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి. చూడండి, ఇక్కడ ఎస్ డాట్ హలో అని కాల్ చేస్తేనే కాల్ అవుతుంది, కానీ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్గా ఇంప్లిసిట్గా కాల్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ కన్స్ట్రక్టర్ అండ్ నార్మల్ మెథడ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దాము, లెట్స్ ట్రై టు ఇనీషియలైజ్. అసలు కన్స్ట్రక్టర్ పర్పస్ ఏంటి, టు ఇనీషియలైజ్ డేటా మెంబర్స్ ఆఫ్ ద క్లాస్. ఇక్కడ డేటా మెంబర్సే లేవు, మెంబర్ వేరియబుల్స్ లేవు కదా, కాబట్టి సో ఇట్ మైట్ బి యూజ్లెస్. ఇప్పుడు ఏం చేద్దాం మనం, వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్. ఈసారి ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు సీ ద మెంబర్స్ ఆర్ గెటింగ్ ఇనీషియలైజ్డ్ విత్ ద కన్స్ట్రక్టర్. కన్స్ట్రక్టర్తో మెంబర్ వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ క్లాస్ ఎంప్లాయ్ అన్నానండి. ఎంప్లాయ్ క్లాస్ లోపల ఇన్సైడ్ ద క్లాస్ వీఆర్ టేకింగ్ 3 డేటా మెంబర్స్. ఇదేంటిది, అగైన్ కన్స్ట్రక్టర్ డెమో, ఇది కూడా కన్స్ట్రక్టర్ డెమో 2, సెకండ్ డెమో. ఇప్పుడు ఏంటి, వీఆర్ టేకింగ్ సమ్ మెంబర్స్, డేటా మెంబర్స్ తీసుకున్నాను. మెంబర్ వేరియబుల్స్ ఏంటవి, ప్రైవేట్ ఇంటీజర్ ఎంప్లాయ్ ఐడి, ప్రైవేట్ స్ట్రింగ్ ఈ నేమ్ అన్నాను ఎంప్లాయ్ నేమ్, private double salary. So we have 3 member variables in my class. Now I'm creating a constructor. Guys, are you understanding? సార్. ఎస్ సార్. ఓకే, సో ఇంతకుముందు ఏంటి, శాంపుల్ కన్స్ట్రక్టర్ క్లాస్ క్రియేట్ చేసాం, శాంపుల్ క్లాస్లో కన్స్ట్రక్టర్ కూడా పెట్టాం. బట్ జస్ట్ మెసేజ్ వచ్చింది అంతే, కన్స్ట్రక్టర్ ఇన్వోక్డ్ అని. మెసేజ్ కోసం కాదు కదా, పర్పస్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఈస్ టు ఇనిషియలైజ్ ద డేటా మెంబర్స్ అన్నాం. అంటే ఫస్ట్ మెంబర్స్ ఉండాలి కదా, డేటా మెంబర్స్ డిఫైన్ చేసాం. తర్వాత ఏం చేయాలి, వీఆర్ రైటింగ్ ఏ కన్స్ట్రక్టర్. ఎలా రాయాలి, పబ్లిక్ స్పేస్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏముంటే అది ఇవ్వాలి. ఇంతకుముందు శాంపుల్ ఉంది కాబట్టి పబ్లిక్ శాంపుల్ అని రాస్తాం. ఇప్పుడు ఎంప్లాయ్ ఉంది కాబట్టి ఎంప్లాయ్. టుమారో ఐ మే రైట్ సంథింగ్ లైక్ పబ్లిక్ స్టూడెంట్ అంటారు, లేదా పబ్లిక్ ఎలక్ట్రిసిటీ బిల్ అంటారు. వాట్ ఎవర్ నేమ్ ఐ వాంట్ ఐ కెన్ గివ్ ఇట్. సో క్లాస్ నేమ్ ఏముందో ఆ నేమ్తోనే మెథడ్ రాయాలి. దట్ ఈస్ హౌ దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్ట్రక్టర్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయాలి. ఎలా చేస్తాం, ఈఎంపీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాను, ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నల్, శాలరీ ఈజ్ ఈక్వల్ టు 0.0 అనొచ్చు, 0 అనొచ్చు, బోత్ ఆర్ సేమ్ నా. అది ఇప్పుడు దీన్ని ఏమంటారు, ఇది కూడా డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం, లేదా ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తాం అనమాట. ఇప్పుడు ప్రింట్ చేయాలి కదా, ప్రింట్ చేయడానికి నార్మల్ మెథడ్ వాడుతున్నాను. నార్మల్ మెథడ్ ఎలా వాడతాం, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే అన్నా, లేదా షో అని కూడా పెట్టుకోవచ్చు అండి, మన ఇష్టం. కంపల్సరీ డిస్ప్లే అని ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూస్ ఆఫ్ దీస్ 3. కన్సోల్ డాట్ రైట్ లైన్ ఎంప్లాయ్ ఐడిలో ఉన్న వాల్యూ ప్లస్ ఈఎంపీ ఐడి, అండ్ దెన్ ఈ నేమ్ ఆర్ ఎంప్లాయ్ నేమ్ అన్నాను ప్లస్ ఈ నేమ్, అండ్ ఫైనలీ శాలరీ అని చెప్పి ప్లస్ శాలరీ అన్నాను. ఓకే, వాల్యూ వచ్చేసి డన్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, సో we have a class called employee. Inside the class we have 3 data members, and we have a method called a constructor, default constructor, which is not having any parameters లేకపోతే దాన్ని డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఆర్ ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ ఆర్ పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్ అని పిలుస్తాము. ఎందుకు వాడతారు,
మెంబర్ వేరియబుల్స్ని ఇనిషియలైజ్ చేయడానికి ఏం ఇనిషియలైజ్ చేస్తాను, ఎంప్లాయీ ఐడి 0 ఇచ్చాను, ఎంప్లాయీ నేమ్ స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి నల్ ఇచ్చాను, శాలరీ వచ్చి 0 ఇచ్చాను. ప్రింట్ చేయాలి. ఒకవేళ దీంట్లో వాల్యూస్ ఉంటే ప్రింట్ చేసేవాళ్ళం. లేదు సార్ పర్లేదు, స్టిల్ ఐ వాంట్ టు రైట్ మీన్స్ యూ విల్ గెట్ 0 నల్ 0 అనమాట. నల్ అంటే ఎంటీ, నథింగ్, ఏమి రాదు అవుట్పుట్. సో అది. అండ్ అలాంగ్ విత్ దిస్ యూ కెన్ ఆల్సో రైట్ సంథింగ్ కాల్డ్ డిస్ట్రక్టర్ అనమాట. డిస్ట్రక్టర్ యూజ్ చేస్తాము, ఇలా రాయొచ్చు డిస్ట్రక్టర్ని. బట్ డిస్ట్రక్టర్ ఇప్పుడు నేను చెప్పట్లేదు, తర్వాత చూద్దాం. డిస్ట్రక్టర్ గురించి సెపరేట్ టాపిక్ పెట్టుకున్నాను దాని గురించి. ఓకే, సో ఇప్పుడు మన క్లాస్లో ఏమున్నాయి, 3 మెంబర్ వేరియబుల్స్ ఉన్నాయి, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది, ఒక డిస్ప్లే మెథడ్ ఉంది. ఇప్పుడు నేను కిందకు వచ్చానండి, వచ్చి ఏం చేస్తాను, ఎంప్లాయ్ E1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయ్ అన్నాను, ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందా అవదా, అవుతుంది సార్. అవుతుంది కదా. ఎందుకని, ఇట్స్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, పారామీటర్స్ లేవు కాబట్టి, లేకపోతే ఆటోమేటిక్గా కాల్ అయిపోతుంది. ఓకే ఓకే సార్. వాట్ అబౌట్ డిస్ప్లే మెథడ్, డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుందా అవదా, ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అవుతుంది కదా సార్ మనకు పైన. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కాల్ చేశాను డిస్ప్లేని. ఓకే, డిస్ప్లేని కాల్ చేయలేదు సార్. చేయలేదు కాబట్టి ఇక్కడ మెథడ్ ఉంటుంది బాడీలో, ఇక్కడ క్లాస్లో ఉంది కానీ రన్ అవుతుంది, ఎందుకంటే నేను కాల్ చేయలేదు. కాల్ చేయలేదు. సో ఇప్పుడు ఎలా కాల్ చేయాలి, సో మనకి సాలరీ అదే ఎస్ డాట్ మనకి కావాలి. హలో సార్, డిస్ప్లే మెథడ్ కాల్ చేయాలండి మనం. మామూలుగా ఎస్ డాట్ డిస్ప్లే మెథడ్ సార్. ఏమనాలి ఇప్పుడు, ఎస్ డాట్ డిస్ప్లే E1 డాట్ డిస్ప్లే, ఎందుకంటే డాట్ మన ఆబ్జెక్ట్ నేమ్ E1 అన్నాను కాబట్టి E1 డాట్ డిస్ప్లే. ఓకే క్లియరా. ఓకే సార్. ఇక్కడేమో కన్స్ట్రక్టర్ కాల్డ్ అన్నాను, కన్స్ట్రక్టర్ కాల్డ్ హియర్ కాల్ అవుతుంది. ఇక్కడ వచ్చి కాలింగ్ డిస్ప్లే మెథడ్, డిస్ప్లే మెథడ్ని కాల్ చేసి డన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి లెట్ అస్ రైట్ కన్సోల్ డాట్ రీడ్కి అండ్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లు ఏమున్నాయి ఇక్కడ, 0 నల్ 0, నల్ అంటే ఎంటీ, ఏమి రాదు. సో 0 0 ఎంటీ 0 అని వస్తుంది. చూడండి అవుట్పుట్, ఎంప్లాయీ ఐడి 0, ఎంప్లాయీ నేమ్ ఏమో నల్, నల్ అంటే నథింగ్, శాలరీ 0 వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లెటెస్ట్ ట్రై టు కమెంట్ దిస్ స్లాష్ స్టార్ స్టార్ స్లాష్ అంటే ఈ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కమెంట్ చేస్తాను. గైస్ ఆర్ యూ లిజనింగ్. ఇప్పుడు మన క్లాస్లో ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ ఉందా లేదా, ఎంప్లాయీ కన్స్ట్రక్టర్ లేదు సార్ మనకి. లేదు, ఎందుకంటే కామెంట్ చేస్తాం కదా, లేదు. అవునవును సార్. సో ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, ఎంప్లాయీ E1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అన్నాను. ఒకసారి సేవ్ చేద్దాము, బిల్డ్ చేద్దాము, ఒకవేళ చేంజెస్ అవుతాయో లేదో. చేంజెస్ చేంజెస్ చేశాను, సేవ్ చేసి బిల్డ్ చేశాను, రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంప్లాయీ E1 ఈజ్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీ E1 డాట్ డిస్ప్లే అన్నాను. ఇప్పుడు ఎంప్లాయీ ఈజ్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీ E1 ఈజ్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీ అని కానీ ఏది కాల్ అవుతుంది, సార్ చూడండి అవుట్పుట్ చూడండి, సేమ్ సార్, సేమ్ అవుట్పుట్ వచ్చింది. మరి అదేంటి, కన్స్ట్రక్టర్ లేదు కదా సార్, లేకుండా ఎలా వస్తుందంటే, యాజ్ సూన్ యాజ్ వి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్స్ట్రక్టర్ ఇన్ యువర్ క్లాస్, దెన్ C# will create a default constructor for us. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇఫ్ యువర్ క్లాస్ doesn't have any constructors, then C# will create a default constructor for us. కన్స్ట్రక్టర్ ఇంప్లిసిట్లీ అదే క్రియేట్ చేసి పెట్టుకుంటుంది అన్నమాట, మన కోసం అది క్రియేట్ చేసి పెట్టుకుంటుంది. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో కామెంట్ చేసినా కూడా సేమ్ వచ్చింది అనమాట. ఓకే, సో ఇలా కాదు సార్, ఇలా 0 నల్ 0 కాదు, నాకు ఐ వాంట్ గివ్ సమ్ వాల్యూస్ నా. సో కొన్ని వాల్యూస్ ఇద్దాం, 1001 అని రావాలి, ఈ నేమ్ వచ్చేసరికి ప్రకాష్ అని రావాలి, శాలరీ వచ్చేసరికి సంథింగ్ లైక్ 45,000 అని రావాలి. సో ఇది ఇలా ఇచ్చానండి. సో నౌ లెట్స్ రన్ ఇట్. దిస్ టైమ్ వాట్ ఈస్ ద అవుట్పుట్ గైస్, ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇప్పుడు మనం రాసిన కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఇది కాల్ అవుతుంది అన్నమాట. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేదు, ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాసాం కాబట్టి వాడిచ్చింది రాదు, ఇది రన్ అవుతుంది అన్నమాట. సో ఇది ఈ వాల్యూస్ అన్ని అసైన్ అవుతాయి, యూ విల్ గెట్ దట్ వాల్యూస్. లెట్స్ రైట్ అండ్ సీ, సేవ్ చేయండి, ఒకసారి బిల్డ్ చేసుకోండి.
వీళ్ళు సక్సీడెడ్ అంది రన్ చేయండి. నౌ యూ సీ ద అవుట్పుట్ గైస్. ఎంప్లాయ్ ఐడి 1001, నేమ్ ప్రకాష్ అండ్ శాలరీ 45,000. గైస్ ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ సార్, క్లియర్ సార్. Okay, Clear, sir. Clear. fine. That's good. That's good. So that is said to be default constructor, in which we have initialized with some values. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నాకు విత్ పారామీటర్స్ పాస్ చేద్దాం. పారామీటర్స్ సో లెట్స్ కాపీ అండ్ పేస్ట్ దిస్ కోడ్. ఇప్పుడు ఏం చేస్తాను? ఐ వాంట్ టు పాస్ పారామీటర్స్ టు a constructor. So can I write more than one constructor in a class? క్లాస్లో 2 or more కన్స్ట్రక్టర్స్ ఉండొచ్చా, ఉండకూడదు? హలో, ఇంతకుముందు చెప్పాను కదా నోట్స్లో, యూ కెన్ హ్యావ్ 2 or more కన్స్ట్రక్టర్స్ ఇన్ ఈ క్లాస్. చెప్పారు సార్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఈజ్ పాసిబుల్ అంటే అర్థం ఏంటి? వీ కెన్ రైట్ 2 or more కన్స్ట్రక్టర్స్ ఇన్ ఏ క్లాస్. ఇప్పుడు రాస్తున్నాను అనమాట నేను అదే. సో చూడండి, వీ కెన్ పాస్ పారామీటర్స్ టు కన్స్ట్రక్టర్. సార్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఎట్ ఏ టైం 2 రాయొచ్చు సార్? 2 రాయకూడదండి, 2 రాయకూడదు, ఎందుకంటే డూప్లికేట్ అయిపోతుంది కదా. అప్పుడు సేమ్ పారామీటర్ లెస్లు 2 ఉంటే ఏమవుతుంది? ఎర్రర్ వస్తుందని చెప్తాం. ఓకే ఓకే సార్. సో అందుకని వీఆర్ రైటింగ్ అనదర్ కన్స్ట్రక్టర్. దీని పేరేంటి? సేమ్ నేమ్ రాయాలి. కన్స్ట్రక్టర్ నేమ్స్ ఎప్పుడు మారు, క్లాస్ నేమ్ ఏముంటే అదే ఉంది. చూడండి ఇప్పుడు ఏం రాశాను? సేమ్ రాశాను. అక్కడ చూడండి, ఇక్కడ ఎంటీ, ఇక్కడ ఎంటీ. చూడండి ఎర్రర్ వచ్చింది. ఏముంటుంది? ద ఎంప్లాయ్ ఆల్రెడీ డిఫైన్స్ ఏ మెంబర్ కాల్డ్ ఎంప్లాయ్ విత్ ద సేమ్ పారామీటర్ టైప్స్. ఇక్కడ ఏముందో అదే నేమ్తో ఆల్రెడీ ఉన్నాయని చెప్తుంది. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఈస్ ఐఎమ్ టేకింగ్ సమ్ పారామీటర్స్. ఇంటిజర్ ఎక్స్, స్ట్రింగ్ y అండ్ డబుల్ z అన్నాను. సో 3 పారామీటర్స్ తీసుకున్నాం. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి వేటిలో పెట్టాలి? వీటిలో పెట్టాలి. సో వాట్ ఐఎమ్ రైటింగ్ హియర్, emp id ఈజ్ ఈక్వల్ టు x, ename ఈజ్ ఈక్వల్ టు y అండ్ salary ఈజ్ ఈక్వల్ టు z. గైస్ ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్ సార్. మనం ఒక డేటాని మనం 2 టైమ్స్ తీసుకోం కదా సార్. ఇప్పుడు ఒక ఎంప్లాయీకి శాలరీ అనేది 2 టైమ్స్ డిస్ప్లే చేయం కదా, అంటే మామూలుగా. అవునవును. అందుకని ఏం చేస్తాం, ఒక ఆబ్జెక్ట్కి ఏమో ఇలా కాల్ చేస్తాం. ఇది డిఫాల్ట్ శాలరీ. సపోజ్ మీరు ఎవ్రీ మంత్ వర్క్ చేస్తున్నారండి, డిఫాల్ట్ శాలరీ ఎంత? 45,000 అనుకుందాం. సో అంటే మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళి వస్తే ఓవర్ టైం ఏం చేయకుండా నైట్ డ్యూటీ కానీ లేదా సండేస్ ఎక్స్ట్రా వర్క్ చేయకపోతే సేమ్ శాలరీ, డిఫాల్ట్ శాలరీ 45,000. లేదండి మీరు ఓవర్ టైం చేశారంటే ఎవ్రీ 2 అవర్స్కి ఎక్స్ట్రా చేసినందుకు సమ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ ఇస్తారనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు? దానికి ఎక్స్ట్రా మళ్ళీ ఇంకొక కన్స్ట్రక్టర్ రాస్తున్నాం. అంటే ఆ ఇన్సెంటివ్ డీటెయిల్స్ కూడా తీసుకుని వాటిని కూడా యాడ్ చేయాలి శాలరీకి. సో అలా అప్పుడు అది సెకండ్ కన్స్ట్రక్టర్ అనమాట. అంటే మీరు ఏం పాస్ చేయలేదనుకోండి, పారామీటర్స్ ఇన్సెంటివ్స్ పాస్ చేయలేదనుకోండి, పాస్ చేయకపోతే డిఫాల్ట్ శాలరీ వచ్చేస్తుంది 45,000. లేదండి నేను పాస్ చేశానంటే అప్పుడు ఎంత రావాలి? పాస్ చేసిన ఇన్సెంటివ్ ప్లస్ 45,000 రావాలి నాకు. అలా చేయొచ్చు అనమాట. అది చేద్దాం, ఆ ఎగ్జాంపుల్ కూడా చేద్దాం. ఇప్పుడు నేను మనకు అర్థం కావడం కోసం చూస్తున్నాను అనమాట. సో ఐఎమ్ క్రియేటింగ్ 2 ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తుంది. సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటి? నేను పంపిస్తాను, నాకు నచ్చిన నేమ్ నంబర్ ఇస్తాను, నాకు నచ్చిన నేమ్ ఇస్తాను, నాకు నచ్చిన శాలరీ ఇస్తాను. అది వెళ్ళి ఇనిషియలైజ్ అవ్వాలి దానికి. సో దీన్ని ఏమంటారు? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అంటారు. అంటే ఎందుకు ఇలా రాస్తున్నాం? మెథడ్ మనం ఏమన్నాం, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పాలిమార్ఫిజం అన్నాం కదా. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్కి పారామీటర్స్ ఇవ్వకుండా క్రియేట్ చేయొచ్చు, విత్ పారామీటర్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఎలా ఉంటుందో మనకు తెలియదు, డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. చూడండి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆబ్జెక్ట్ E1కి ఏం పారామీటర్స్ పాస్ చేయలేదు కాబట్టి వాట్ ఈస్ డిస్ప్లేడ్? 1001, నేమ్ ప్రకాష్, శాలరీ 45,000 అని. ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఐఎమ్ కమింగ్ హియర్ అండ్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ఆబ్జెక్ట్, ఎంప్లాయ్ E2 అని ఇచ్చానండి. సెకండ్ ఆబ్జెక్ట్ న్యూ ఎంప్లాయ్ అని చెప్పి ఇక్కడ బ్రాకెట్లో ఐఎమ్ పాసింగ్ సమ్ వాల్యూస్ అనమాట. ఓకేనా? వాల్యూస్ పాస్ చేస్తాను. ఏమి ఇచ్చాను? 1002 అని ఇచ్చాను. తర్వాత నేమ్ శరణ్ అన్నాను.
తర్వాత వాల్యూస్ శాలరీ సంథింగ్ లైక్ సాలరీ సార్. 55,000. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేశాను, E2 డాట్ డిస్ప్లే అన్నాను. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు మనం ఏమి పాస్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ విల్ బి కాల్డ్. ఇన్ దాట్ వీ హ్యావ్ 1001 1000 ఇచ్చాను, ఓకే 1001 ప్రకాష్ 45,000. ఇక్కడికి వచ్చాను చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఐఎమ్ పాసింగ్ ఎక్స్ప్లిసిట్లీ. అంటే ఇప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఇప్పుడు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్డ్ హియర్. ఇక్కడ ఏది కాల్ అవుతుంది, parameterized constructor called here. Parameterized constructor called here. ఇది కాల్ అవుతుంది. ఇప్పుడు E2 డాట్ డిస్ప్లే అంటే ఏమొస్తుంది, మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, ఇచ్చిన వాల్యూస్ 1000 to 55,000 వస్తుంది. ఒకసారి రన్ చేద్దామా, లెట్ us see the output guys. ఫస్ట్ ఆబ్జెక్ట్ 1001 ప్రకాష్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఫస్ట్ 3 గ్యాప్ ఇద్దాం కొంచెం, ఇక్కడ స్లాష్ అని అనండి, సో దట్ యూ విల్ గెట్ the console dot write line చిన్న డెకరేషన్ లైన్ ఇద్దాం. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఓకే ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో 2 ఆబ్జెక్ట్స్. ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏంటి, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అయింది. అంటే నేను ఎంప్లాయీ E1 ఈజ్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీ అని ఏం పారామీటర్స్ పాస్ చేయలేదు. సో పారామీటర్స్ పాస్ చేయకపోతే ఐ షుడ్ గెట్ ద సేమ్ వాల్యూస్, డిఫాల్ట్ వాల్యూస్. ఏంటి డిఫాల్ట్ వాల్యూస్, 1001 ప్రకాష్ 45,000. మినిమం శాలరీ వచ్చేస్తుంది, ఓవర్ టైం ఏం చేయలేదు. నెక్స్ట్ ఏంటి, 1002 అని ఇచ్చాను, నాకు నచ్చిన వాల్యూస్ ఇస్తాను. ఓకే 1002 ఎంప్లాయీ నేమ్ చరణ్, శాలరీ 55,000. అలా నాకు నచ్చిన వాల్యూస్ ఇవ్వచ్చు, నేను ఏమి ఇవ్వకపోవచ్చు. ఏమి ఇవ్వకపోతే ఏమి రావాలి, 0 null 0 అని పెట్టుకోవచ్చు, లేదా 1001 ప్రకాష్ 45,000 ఇస్తే మనం ఏమి ఇస్తే అవి రావాలి. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ కన్స్ట్రక్టర్స్ అలా వాడుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇక్కడ ఎప్పుడైతే ఇలా పాస్ చేసామో 1000 to 55,000 అని, 1002 ఏమో ఎక్స్లోకి వస్తుంది. ఆ ఎక్స్లో ఉన్న వాల్యూ ఎంప్లాయీ ఐడిలో పెట్టాం. ఈ నేమ్ శరణ్ అన్నదేమో వైలోకి వస్తుంది, వైలో తీసుకెళ్ళి ఈ నేమ్లో పెట్టాం. నెక్స్ట్ జీ మనం 55,000 ఏదైతే ఇచ్చామో దట్ విల్ కమ్ అండ్ స్టోర్ ఇన్ శాలరీ అనమాట. జీలోకి వచ్చింది శాలరీలో పెట్టాం. ఇస్ ఇట్ క్లియర్ గైస్? క్లియర్ సార్. ఇప్పుడు దెర్ ఇస్ ఎ స్మాల్ టాపిక్. ఇంకొక ఎగ్జాంపుల్ చేయొచ్చు ఇలాంటిదే. లెట్ us say something like constructor overloading అని ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, సో దట్ దిస్ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ విల్ బి కంప్లీట్లీ క్లియర్డ్. ఓకే ఇప్పుడు ఏంటిది, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ డెమో. ఈ ఇంటర్వ్యూలో అడిగినా ఇదే చెప్పొచ్చండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఏంటిది, వాట్ ఈస్ మై సిచ్యువేషన్ ఇఫ్ యు సీ, ఐఎమ్ క్రియేటింగ్ ఏ క్లాస్ కాల్డ్ మై డేట్ అని ఒక క్లాస్ క్రియేట్ చేస్తాను. మై డేట్ యాక్చువల్లీ డేట్ అని కూడా అనొచ్చు, బట్ వీ హ్యావ్ ఎ డేట్ క్లాస్ ఆల్రెడీ అవైలబుల్, దట్స్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ మై డేట్ అనమాట. లోపల ఐఎమ్ టేకింగ్ 3 వేరియబుల్స్ డేటా మెంబర్స్. ఏంటవి, ఇంటీజర్ డిడి ఎంఎం వైవై. డిడి అంటే డేట్, ఎంఎం అంటే మంత్, వైవై అంటే ఇయర్. ఓకే సో ఏం కావాలి నాకు, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, దేర్ ఆర్ 3 సిచ్యువేషన్స్. ఫస్ట్ ఈస్ when I do any sales in my store, then what I do, if I don't mention any date, నేను డేట్ ఏం మెన్షన్ చేయకపోతే డేట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఇట్ షుడ్ బి డిఫాల్ట్ డేట్. అంటే నేనేం చెప్పకపోతే ఏం రావాలి, 01 లేదా 1/1/2022 అని రావాలండి, నేనేం ఇవ్వకపోతే. ఇఫ్ ఐ డోంట్ పాస్ ఎనీథింగ్, నాకు ఇది అవుట్పుట్ రావాలి 1/1/2022 అంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలి. సెకండ్ది, ఇఫ్ ఐ పాస్ డేట్ అండ్ మంత్, ఓన్లీ రెండే పంపించాను, డేట్ ఎంత ఇచ్చాను, సంథింగ్ లైక్ 7 అని ఇచ్చానండి, ఏదో ఓన్లీ 7 అని 7 అని ఇస్తాను అంతే, డేట్ అండ్ మంత్. నాకు అవుట్పుట్ ఏం రావాలి, 2022 అని రావాలి. ఓకేనా,
ఇస్ ఇట్ క్లియర్ గైస్? 7/7/2022 నేను మాత్రం 7/7 రెండే ఇస్తా, 2022 నేను ఇవ్వను. ఆర్ గెటింగ్ మై పాయింట్ గైస్? థర్డ్ కేస్, ఇఫ్ ఐ డోంట్ పాస్ ఎనీథింగ్, నేను ఏమీ పంపించను. ఇఫ్ ఐ పాస్ ఆల్ ద త్రీ, ఇఫ్ ఐ పాస్ ఆల్ ది త్రీ అంటే ఏంటి? డేట్, మంత్, ఇయర్ మూడు పంపిస్తే ఏం పంపించాడు అది రావాలి. సపోజ్ 15/8/1947 అన్నానండి, సేమ్ అది యాజ్ టీజ్గా రావాలి నాకు. దట్స్ ఇట్. ఫస్ట్ కేసులో నేను ఏం పాస్ చేయలేదు, అప్పుడు డిఫాల్ట్ డేట్ రావాలి 1/1/22. నేను డేట్, మంత్ పంపిస్తాను, ఇయర్ 2022 నేను ఇవ్వను. ఆటోమేటిక్గా కరెంట్ ఇయర్ ఏదైతే ఉందో సిస్టంలో అది వచ్చేయాలి ఆటోమేటిక్గా. నెక్స్ట్ నేను మూడు పంపిస్తాను, నాకు నేను ఏ మూడు పంపించానో డేట్, మంత్, ఇయర్ అవి డిస్ప్లే అయిపోవాలి యాజ్ టీజ్గా. గైస్ అండర్స్టాండింగ్? ఇది కాన్సెప్ట్ అన్నమాట. సో ఒక ఆఫీస్లో, ఒక షాప్లో ట్రాన్సాక్షన్, డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు నేను ఏమి డేట్ చెప్పకపోతే డిఫాల్ట్ డేట్ రావాలి. డిఫాల్ట్ డేట్ అంటే ఏంటి? 1/1/2022 అని ఇచ్చాను. ఓకేనా? సెకండ్ టైం ఏంటి అంటే ఏదైనా ఇవ్వచ్చు మనం, అదే ఇవ్వాలని రూల్ ఏం లేదు, ఏదైనా ఇవ్వచ్చు. ఇఫ్ ఐ పాస్ ఓన్లీ డేట్ అండ్ మంత్, నేను డేట్, మంత్ మాత్రమే ఇస్తాను, 7/7 అంటాను అంతే. అది నాకేం ఇవ్వాలి? 7/7/2022 అని రావాలి. ఓకేనా? థర్డ్ది, నేను 3 పాస్ చేస్తే 3 వస్తాయి, ఇది కామన్, ఎలాగో తెలుసు. లెట్స్ డూ ద సేమ్ థింగ్. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. వాట్ ఈస్ మెంట్ బై కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్? writing two or more constructors in a class is called constructor overloading. Okay, so let us see the demo now. So ఏం చేస్తాము, రిక్వైర్మెంట్ ఇది, let's create a class called my date అనే క్లాస్ క్రియేట్ చేద్దాం. go to file, close solution, create a new project, console app.net framework. So let us leave the project name as it is, and now we are going to create a class called my date. Here ఏంటి ఇది ప్రోగ్రామ్, ఇది constructor overloading demo. So what is the first one? Class space class name my date. I said my date లోపల ఏం చెప్పాను? ప్రైవేట్ ఇంటీజర్ dd, date, month, yy, year. అఫ్ కోర్స్ ప్రైవేట్ ఇంటీజర్ dd సెమీకోలన్, ప్రైవేట్ ఇంటీజర్ సెమీకోలన్ అలా కూడా ఇవ్వచ్చండి, కానీ సింగిల్ లైన్లో అయిపోతుంది కాబట్టి గేవ్ ఇట్ ఇన్ సింగిల్ లైన్. నెక్స్ట్ ఏం చేయాలి? ఐఎమ్ రైటింగ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఎలా రాయాలి? పబ్లిక్ మై డేట్ అని ఇచ్చాను. లోపల ఏం రావాలన్నా మనం డిఫాల్ట్ డేట్ రావాలి. నేను ఒక ఇఫ్ ఐ ఫర్గోట్ టు పాస్ డేట్, డిఫాల్ట్ డేట్ ఎంత? డేట్, మంత్, ఇయర్ 1/1/2022 అని రావాలి నాకు. సో దట్ ఈస్ వాట్ మై డిఫాల్ట్ డేట్. ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. సెకండ్ కన్స్ట్రక్టర్ ఏంటి? డేట్ విత్ 2 పారామీటర్స్. అంటే యూజర్ మంత్, డేట్, మంత్ ఇస్తాడు కానీ ఇయర్ ఇవ్వడు. అప్పుడు ఏం చేయాలి? ఇంటీజర్ d, ఇంటీజర్ m అని రెండు వేరియబుల్ తీసుకున్నాం. d అంటే డేట్, m అంటే మంత్. సో ఇవి లోకల్ వేరియబుల్స్ d, m రెండు. ఈ వాల్యూస్ ఎందులోకి వెళ్ళాలి? మెంబర్ వేరియబుల్లో పంపించాలి. సో దాట్స్ ద రీజన్ dd ఈజ్ ఈక్వల్ టు d అంటారు అనమాట, mm ఈజ్ ఈక్వల్ టు m అంటారు. బట్ ఇయర్ వాడు ఇవ్వట్లేదు, సో ఏం చేయాలి మనం? ఇయర్ ఈక్వల్ టు 2022 ఇలా అనొచ్చు. ఓకేనా? ఇది కన్స్ట్రక్టర్ విత్ 2 పారామీటర్స్, కన్స్ట్రక్టర్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. ఓకే, విత్ 2 ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, పారామీటర్స్ అనొచ్చు, మన ఇష్టం. ఓకేనా? కన్స్ట్రక్టర్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్. ఇక్కడేమో ఆర్గ్యుమెంట్ లెస్ అంటే పారామీటర్ లెస్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు మూడోది రాస్తున్నానండి, థర్డ్ది ఏంటి? వీడు అన్ని 3 పంపిస్తాడు. ఇంతకుముందు 2 పంపించాడు, ఇప్పుడు 3 పంపిస్తాడు. ఇంటీజర్ d, ఇంటీజర్ m, ఇంటీజర్ y. ఈ 3 తీసుకెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ మనం డేట్, మంత్, ఇయర్ మెయిన్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, మెంబర్ వేరియబుల్స్, వాటిలో పెట్టాలి. dd ఈజ్ ఈక్వల్ టు d, mm ఈక్వల్ టు m, అండ్ yy ఈక్వల్స్ టు y వచ్చేసింది. సో దీన్ని అంటారు పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ విత్ 3 పారామీటర్స్. ఇది కన్స్ట్రక్టర్ విత్ 2 ఆర్గ్యుమెంట్స్, ఇది విత్ 3 ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఐఎమ్ రైటింగ్ ఎ నార్మల్ ఫంక్షన్. ఇదేంటిది? పబ్లిక్ వాయిడ్ షో డేట్ అని ఒక ఫంక్షన్ రాసి, షో డేట్ అని రాయొచ్చు, డిస్ప్లే అని కూడా రాయొచ్చండి, మన ఇష్టం. ఎలా డిస్ప్లే చేయాలి? డేట్ ఈజ్ అని చెప్పి పక్కన ప్లస్ ddలో వాల్యూ స్లాష్, దాని పక్కన రాయాలి మంత్లో వాల్యూ
స్లాష్ దాని పక్కన ఇయర్లో ఉన్న వాల్యూ రావాలి. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి. ఎందుకు? ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏమో వితౌట్ ఎనీ పారామీటర్స్. నేను డేట్ మంత్ ఇయర్ ఆటోమేటిక్గా వచ్చాను, నేను ఏమి ఇవ్వను. దట్ ఈస్ ది ఫస్ట్ ఆబ్జెక్ట్. సెకండ్ ఆబ్జెక్ట్, I will pass only date and month. It has to give me date, month and year, all the 3. 3 ప్రింట్ చేయాలి నాకు. నేను డేట్ మంత్ రెండే ఇస్తాను. సో సెకండ్ కన్స్ట్రక్టర్ కాల్డ్ మై డేట్ విచ్ ఈస్ హ్యావింగ్ 2 పారామీటర్స్. థర్డ్ది, నేను ఐ విల్ గివ్ ఆల్ ది 3, యూ హ్యావ్ టు గివ్ మీ ఆల్ ది 3. నేను 3 పంపిస్తాను, నువ్వు నాకు 3 డిస్ప్లే చేయాలి. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై డేట్ కన్స్ట్రక్టర్ విత్ 3 పారామీటర్స్. ఇప్పుడు లాస్ట్ ఏం చేశాను, షో డేట్ ఫంక్షన్ రాసి just I'm displaying date, month and year with a slash separator. ఇప్పుడు let's try to create a objects for 3 constructors. ఎలా చేయాలి? what is the class name? my date కదా, క్రియేట్ చేయండి. సో my date m1 is equal to new my date. చూడండి ఇప్పుడు ఏమవుతుంది, m1 అనే ఆబ్జెక్ట్లో సో మెమరీ అలొకేట్ అయిపోయింది. ఆటోమేటికల్లీ దిస్ మెథడ్ విల్ బి కాల్డ్, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. 1/1/2022 స్టోర్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు m1 డాట్ షో డేట్ అన్నాను. ఇప్పుడు ఏమొస్తుంది గైస్, ఎనీ గెస్? ఇప్పుడు ఏమొస్తుంది m1 డాట్ షో డేట్ అంటే? ఇక్కడ ఏం పాస్ చేయలేదు పారామీటర్స్. చూడండి ఇప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది చూడండి. లైన్ నెంబర్ 15లో ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందా, లైన్ నెంబర్ 23లో ఉన్న కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందా, దాని కింద ఉన్నది కాల్ అవుతుందా? గైస్ ఆర్ యు లిసనింగ్? అన్నీ అవుతాయి ఏమో కదా సార్? అన్నీ అవ్వవు కదండి, ఒకటే కాల్ చేశాను. చూడండి ఇక్కడ చూడండి, ఓకే ఒకటే ఆబ్జెక్ట్. మై డేట్ m1 ఈజ్ ఈక్వల్ టు న్యూ మై డేట్ అని, m1 డాట్ షో డేట్ అని అంతే. సో ఇప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది ఇక్కడ? డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్. ఓకే, ఒకసారి రన్ చేద్దామా? చూడండి అవుట్పుట్ చూడండి, 1/1/2022 అని వచ్చింది. ఎందుకంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అందులో అదే ఉంది కాబట్టి. డన్. ఇప్పుడు ఏం చేయాలి? రన్ చేస్తున్నాం కదా సార్, డిస్ప్లే కూడా రన్, ఇది షో డేటా కూడా కాల్ చేస్తాం, అందుకే డిస్ప్లే అవుతుంది. దట్స్ వై వి గాట్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. మై డేటా m2 ఈజ్ ఈక్వల్ టు న్యూ మై డేట్ అన్నాం. లోపల ఏం చేస్తున్నాను, పారామీటర్స్ పాస్ చేస్తాను. ఏంటది? 6, 7 అందాం. పోనీ డిఫరెన్స్ తెలియదు కోసం 6, 7 అంతే. 6, 7 అంటున్నాను కానీ నేను ఐఎమ్ నాట్ పాసింగ్ 2022. ఇప్పుడు m2 డాట్ షో డేట్ అన్నాను. ఇప్పుడు ఏమొస్తుంది గెస్ చేయగలరా? ఇక్కడ 6, 7 ఇచ్చాము మై డేట్ లో. చూడండి అప్పుడు 6 ఒకటి వస్తుంది, మంత్ 7 వస్తుంది సార్. అక్కడ ఇయర్ 2022, ఇయర్ 2022 అని వస్తుంది అనమాట. చూద్దాం అది వస్తుందో లేదో చూద్దాం. సో లెట్స్ రన్ ఇట్ అండ్ see the output guys. ఓకే సార్. Guys, are you understanding? Yes sir, yes sir. Next, thirdly, we are creating another object now. My date m3 is equal to new my date of, I'm passing all the 3, 15, 8, 19, 47 and so you will get all the 3. m3 dot show date. So you will get first object emo default constructor call చేస్తుంది, సెకండ్ ఆబ్జెక్ట్ ఏమో 2 parameterized constructor కాల్ చేస్తుంది, థర్డ్ కన్స్ట్రక్టర్ ఏమో థర్డ్ ఆబ్జెక్ట్ ఏమో 3 పారామీటర్స్ ఉన్నదాన్ని కాల్ చేస్తుంది. సో యూ విల్ గెట్ ఆల్ ద 3. ఒక డౌట్ సార్, ఇప్పుడు మనకి మామూలుగా m1 ఉంది కదా సార్, మనం పెట్టాము, అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, మనం కాల్ చేయకుండా వచ్చేస్తాయి కదా సార్, మనం కాల్ చేయడం అవసరం లేదు కదా? మనం కాల్ చేయట్లేదండి ఇప్పుడు, ఆటోమేటిక్. కానీ రాయాలి మనం, m1 అని రాసినాం కదా సార్. m1 అవును కరెక్ట్. ఎంటీ అనగానే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ ఎలాంటి కన్స్ట్రక్టర్స్ లేనప్పుడు, ఇక్కడ కన్స్ట్రక్టర్స్ ఏమీ లేవు, ఏమి రాయలేదు నేను అన్నప్పుడు, అప్పుడు ఇది కాల్ అవుతుంది. కాల్ అయ్యి దాంట్లో ఉన్న వాల్యూస్ ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే, ఏమి ఇవ్వలేదంటే 0 నల్ల 0 వచ్చేస్తా ఆటోమేటిక్. మనం ఇవ్వకపోయినా కూడా పర్లేదు. ఓకేనా? నేను ఇప్పుడు m1 డాట్ షో డేటా అని తీసేసాను అనుకోండి సార్, అప్పుడు ఏమి రాదండి, వాల్యూస్ ఇనిషియలైజ్ అవుతాయి. 1001 ప్రకాష్ 45,000 అని ఇనిషియలైజ్ అవుతాయి, కానీ ప్రింట్ అవ్వవు. చూడండి కమెంట్ చేశాను నేను, అవుట్పుట్ చూడండి 2 వస్తాయి, ఇప్పుడు లాస్ట్ 2 వస్తాయి. ఓకేనా? కాల్ చేయకపోతే రిజల్ట్ రాదు, కానీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, అందులో వాల్యూస్ వెళ్తాయి. 1/1/2022 అని వాల్యూస్ వెళ్తాయి,
కానీ షో డేట్ అనేది దాన్ని కాల్ చేయలేదు కాబట్టి ప్రింట్ అవ్వదు. ఆర్ యూ అండర్స్టాండింగ్ గైస్? ఓకే సార్. కానీ ఇంతకుముందు మనం ఫస్ట్ దాంట్లో మనం డీటెయిల్స్‌గా మనం కాల్ చేయకముందు డైరెక్ట్ డిస్‌ప్లే వచ్చింది కదా సార్. ఫస్ట్ మనకు డిఫాల్ట్ కన్‌స్ట్రక్టర్ చెప్పారు కదా ఒక ఎగ్జాంపుల్. అప్పుడు కూడా షో డేట్ కాల్ చేశాను, డిస్ప్లే అనే మెథడ్ కాల్ చేశాను చూడండి. ఓకే. ఇదిగోండి ఇక్కడ చూడండి, కాల్ చేశానా ఈవెంట్ డాట్ డిస్ప్లే అని. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. కాల్ చేయాలి, ఎక్సెప్ట్ కన్స్ట్రక్టర్ తప్ప మిగతాన్నింటిని కాల్ చేయాల్సిందే. ఓకేనా? ఓకే. అది ఇప్పుడు దీన్ని కాపీ పేస్ట్ చేద్దాం. దీనికి చిన్న చేంజెస్ చేద్దాము. చేస్తే ఓకే, నార్మల్గా ఇది పేస్ట్ చేద్దాం, తర్వాత చేంజెస్ చేద్దాం. 1 సెకండ్ ఉండండి, అది తర్వాత చేద్దాము. దీనికి చిన్నది ఏంటంటే, ఇప్పుడు నేను 2022 అని ఇచ్చాను కదా, ఇలా కాకుండా ఇప్పుడు ఈ ఇయర్ 2022 ఈ ప్రోగ్రామ్ ఓకే. ఒకవేళ మీరు 2023లో ప్రోగ్రామ్ రన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? అప్పుడు రాదు సార్, మనకి మామూలుగా డిఫాల్ట్‌గా 2022 అనే వస్తుంది. అదేంటి సార్, నేను 23లో రన్ చేస్తున్నాను 23 అని రావాలి కదా ఆటోమేటిక్గా అంటే, లేదు మన కోడ్ అలా రాసాం, డైరెక్ట్గా 2022 అని రాసాం. అప్పుడు మళ్ళీ మనం కోడ్లోకి వెళ్ళి 23 అని వెళ్ళి చేయలేం కదా. అందుకని ఏం చేయాలంటే డేట్ టైమ్ డాట్ నౌ డాట్ సిస్టమ్ డేట్ డేట్ డే అనాలన్నమాట. సారీ, ఇయర్ రావాలి కదా, డేట్ టైమ్ డాట్ నౌ డాట్ ఇయర్. అది సో ఇలా అనగానే ఆటోమేటిక్గా ఇయర్, కరెంట్ ఇయర్ తీసేసుకుంటుంది అనమాట. చూడండి 2022 వచ్చేసింది, వచ్చిందా? సో ఇలా కాల్ చేయొచ్చు, డేట్ టైమ్ డాట్ నౌ డాట్ ఇయర్. అంటే డేట్ టైమ్ అనేది రెడీమేడ్ క్లాస్, .NETలో ఉన్న క్లాస్. నవ్ అంటే ప్రెజెంట్, డాట్ ఇయర్ అంటే కరెంట్ మన సిస్టంలో ఉన్న ఇయర్ ఎంత, 2022. సో దాట్ విల్ కమ్ హియర్ అండ్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ y అనమాట. ఓకేనా? మనం ఇవ్వకుండా మాన్యువల్గా టైప్ చేయకుండా అదే ఆటోమేటిక్గా తెచ్చింది మనం. ఓకేనా? ఇలా రెడీమేడ్ క్లాసెస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫైన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్మాల్ చేంజ్ దట్ వీ నీడ్ టు డూ ఇన్ అవర్ కోడ్ అనమాట. చూడండి, పేస్ట్ చేశాను. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సారీ, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఎక్కడ ఇచ్చాను? కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ డెమో. చూడండి, ఇప్పుడు మనం ఐడేట్లో ఎన్ని కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. దీన్ని ఏమంటారు? ఫస్ట్ దాన్ని 3 పెట్టారు. ఫస్ట్ దాన్ని ఏమంటారు? డిఫాల్ట్. డిఫాల్ట్ లేదా ఇన్స్టాన్స్ కన్స్ట్రక్టర్ అంటారు. దీన్ని ఏమంటారు? సెకండ్ దాన్ని పారామీటర్ 2 పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అనమాట. 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి ఇది 3 పారామీటర్ ఇది 3 పారామీటరైజ్డ్. అది ఇది నార్మల్ మెథడ్, ఇది షో డేట్ అన్నది. ఎందుకంటే కంపల్సరీగా వాయిడ్ అని కానీ ఇంటీజర్ కానీ స్ట్రింగ్ కానీ ఏదో ఒక రిటర్న్ టైప్ ఉండాలి, కానీ కన్స్ట్రక్టర్స్కి ఎప్పుడు రిటర్న్ టైప్ ఇవ్వకూడదు. ఓకేనా? ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాం, M1 ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ పేజ్ చేసాం, ఏమీ పాస్ చేయలేదు పారామీటర్స్, కాబట్టి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాలేదు. తర్వాత 6, 7 ఇచ్చాం, ఆటోమేటిక్గా 2022 అదే కాల్ చేసుకుంది. నెక్స్ట్ ఐఎమ్ పాసింగ్ ఆల్ ది 3, ఇట్ ఈస్ గివింగ్ ఆల్ సింపుల్. సార్ ఇప్పుడు మనకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడ్ అన్నారు కదా. అవును, అదే ఓవర్లోడింగ్ అంటే, మోర్ దెన్ వన్ రైట్. చెప్పండి, ఓవర్లోడ్ అనేది ఎక్కడ అంటే ఆ పేరు కొన్ని కోడ్కి ఎక్కడ ఓవర్లోడింగ్ అంటే ఇది చూడండి. ఓవర్లోడ్ అంటే ఓవర్ వెయిట్ అని కాదండి ఇక్కడ. ఓకేనా? మోర్ దెన్ వన్ రాయడం అనమాట. మోర్ దెన్ వన్ మెథడ్ ఓవర్లోడింగ్ అన్నాం కదా మనం. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? మోర్ దెన్ వన్ ఫంక్షన్, అదే నేమ్తో మోర్ దెన్ వన్ ఫంక్షన్ రాసి దాంట్లో పారామీటర్స్లో మాత్రమే చేంజెస్ చూపిస్తే, ఇక్కడే చేంజెస్ చేస్తే దాన్ని మెథడ్ ఓవర్లోడింగ్ అంటారు. కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? సేమ్ కన్స్ట్రక్టర్ అగైన్ అండ్ అగైన్ రాస్తాం, కానీ ఇక్కడ పారామీటర్స్లో డిఫరెంట్ చూపిస్తాం. ఇక్కడ చూడండి ఎంటీ, ఇక్కడ చూడండి 2 పారామీటర్స్. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఏం చేసాం? 3 పారామీటర్స్. అలా మనం పారామీటర్స్ ఆర్గ్యుమెంట్ లిస్ట్లో డిఫరెన్స్ చూపించి సేమ్ నేమ్తో ఫంక్షన్ మల్టిపుల్ టైమ్స్ రాస్తే దాన్ని ఓవర్లోడింగ్ అంటారు. ఇప్పుడు కన్స్ట్రక్టర్ మనం 3 టైమ్స్ రాస్తాం కాబట్టి దీన్ని అంటారు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. ఫస్ట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది, దానికి ఏ పారామీటర్స్ లేవు. సెకండ్ కన్స్ట్రక్టర్ ఉంది కానీ దానికి 2 పారామీటర్స్ ఉన్నాయి. థర్డ్ ఇంకో కన్స్ట్రక్టర్ ఉంది, దానికి 3 పారామీటర్స్ ఉన్నాయి. అలా మనం డిఫరెన్స్ చూపిస్తే యూ కెన్ రైట్ యాజ్ మెనీ యాజ్ యూ వాంట్, ఎన్ నెంబర్ ఆఫ్ కన్స్ట్రక్టర్స్ని రాయొచ్చు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ చెప్పేసి ఇట్లా వచ్చేసి పర్లేదా? రేపు చెప్పుకుందాం. పర్లేదు సార్, పర్లేదు సార్. చిన్న టాపిక్ ఉందండి. దిస్ అనే కీవర్డ్ ఇప్పుడు యూజ్ చేస్తాం. దిస్ కీవర్డ్
దిస్, ఎందుకంటే ఇది వాడతారు, మనం అక్కడ వాడతాం అనమాట దిస్ కీవర్డ్ ఇన్ సి షార్ప్. ఇంటర్వ్యూస్లో కూడా అడగొచ్చు. సో దిస్ కీవర్డ్ ఈజ్ యూస్డ్ whenever we have same name for both member variables and local variables. Keyword is used to identify ఇన్స్టాన్స్ మెంబర్స్ లేదా మెంబర్ వేరియబుల్స్ అనొచ్చు. మెంబర్ వేరియబుల్స్ ఆర్ ఇన్స్టాన్స్ మెంబర్స్ అనొచ్చు. whenever we have same name for both member variables and local variables. లోకల్ వేరియబుల్స్కి మెంబర్ వేరియబుల్స్కి సేమ్ నేమ్ ఉన్నప్పుడు అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తారు? సేమ్ నేమ్ ఉంటే విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కీవర్డ్ ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి అని రాస్తాం మనం. సో అప్పుడు ఏం చేయాలి? దిస్ డాట్ ఈఎంపీఐడి ఈజ్ ఈక్వల్ టు ఈఎంపీఐడి అంటాం. అలాగే దిస్ డాట్ ఈ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ నేమ్ అంటాం. ఇక్కడ ఈఎంపీఐడి అనేది ఏంటి? లోకల్ వేరియబుల్. దిస్ డాట్ ఈఎంపీఐడి అనేది ఏంటి? మెంబర్ వేరియబుల్ అనమాట. సేమ్ ఇది కూడా అంతే. ఈ నేమ్ ఏమో లోకల్ వేరియబుల్, దిస్ డాట్ ఈ నేమ్ అనేది మెంబర్ వేరియబుల్ అనమాట. సేమ్ వే అలా శాలరీ కూడా రాయొచ్చు. దిస్ డాట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ అనొచ్చు. ఓకే, సో ఇలా మనం దిస్ కీవర్డ్ యూస్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇదంతా అర్థమైందో లేదో తెలియదు కానీ లెట్ మీ షో యూ ప్రాబ్లం ఫస్ట్. దిస్ కీవర్డ్ ఎప్పుడు వాడతారు? సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ? వెన్ యూ హ్యావ్ సేమ్ నేమ్ ఫర్ బోత్ మెంబర్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్. ఈ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి లేవు పారామీటర్స్, ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇక్కడికి రండి, థర్డ్ కన్స్ట్రక్టర్ కొద్దాం. చూడండి, ఇక్కడ ఇంటీజర్ డి, ఇంటీజర్ ఎం, ఇంటీజర్ వై అన్న. ఇవేంటివి? పారామీటర్స్. వీటికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడ నుంచి వస్తాయి. 15 వచ్చేమో డిలో స్టోర్ అవుతుంది, 8 వచ్చి ఎంలో స్టోర్ అవుతుంది, వైలో ఏమో 1947 స్టోర్ అవుతుంది అనమాట. వాటిని తీసుకెళ్ళి డిడి ఈక్వల్ టు డి అన్నాం. డిలో వచ్చింది కదా 15, తీసుకెళ్ళి డిడిలో పెట్టాం మెంబర్ వేరియబుల్లో. ఎంని తీసుకెళ్ళి ఎంఎంలో పెట్టాం, వైని తీసుకెళ్ళి వైవేలో పెట్టాం. దిస్ ఇస్ ఫైన్, గుడ్. బట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఐ గివ్ సేమ్ నేమ్ ఫర్ బోత్? ఇక్కడ కూడా డిడి అని ఇచ్చానండి, ఇక్కడ కూడా ఎంఎం అన్నాను, ఇక్కడ కూడా వైవై అన్నాను. ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో డిడి ఈజ్ ఈక్వల్ టు డిడి, ఎంఎం ఈక్వల్ టు ఎంఎం, వైవై ఈక్వల్ టు వైవై అన్నాను. సో ఇలా ఇవ్వచ్చా? ఇలా ఇస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇలా పెట్టాను, ప్రోగ్రామ్ సేవ్ చేశాను, బిల్డ్ సక్సీడెడ్, ఎర్రర్స్ ఏం లేవు. వార్నింగ్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్గా, కానీ వార్నింగ్ ఉన్నా కూడా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఏముంది? బిల్డ్ సక్సీడెడ్ అన్నాడు. సో ఇఫ్ ఐ రన్ ఇట్, guys, can you tell me the output of this constructor? 3 parameters ఉన్నది ఎక్కడ ఉంది? ఇదిగోండి, షో డేటా అనేది కాల్ చేయగానే ఇప్పుడు ఏమొస్తుంది మనకి అవుట్పుట్? 3 parameters 15, 8, 19, 47. సో ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? 15, 8, 19, 47 అని వస్తుందా రాదా? రాదు సార్, లాస్ట్ రాదు. ఎందుకు రాదు అంటే సేమ్ నేమ్స్ ఉన్నాయి కదా. సేమ్ నేమ్స్ ఉన్నాయి అంటే ఏంటంటే డిడిలో ఉన్న వాల్యూ ఎక్కడికి వెళ్ళాలి? ఈ డిడిలోకి వెళ్ళాలి. అవును సార్, అక్కడ కాల్ చేసినప్పుడు కూడా సేమ్ నెంబర్ కానీ ఎప్పుడైతే మనం డిడి ఈజ్ ఈక్వల్ డిడి అన్నామో ఈ ఫంక్షన్ లోపల హూ ఈజ్ స్ట్రాంగర్ ఇన్సైడ్ ద ఫంక్షన్? లోకల్ వేరియబుల్ ఈజ్ స్ట్రాంగర్. రెండింటికి సేమ్ నేమ్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు లోకల్ అనమాట. అంటే డిడి అనే వేరియబుల్లో లోకల్లో ఉంది కదా, దాంట్లోకి వాల్యూ వెళ్ళిపోతుంది. ఎం అనే వేరియబుల్, ఎంఎం అనే వేరియబుల్లో లోకల్ వేరియబుల్ ఇక్కడే ఉంది కాబట్టి దాంట్లోకి వెళ్ళిపోతుంది. వైవై అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంది. వాట్ అబౌట్ మై వేరియబుల్స్? మరి వీటిలోకి వాల్యూస్ ఎలా పంపించాలి? సో సేమ్ నేమ్ ఉంది కాబట్టి లెట్స్ రన్ ఇట్ ఫస్ట్. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు లాస్ట్ దీనికి ఏమొస్తుంది అంటే నేను 15, 8, 19, 47 పంపించాను, కానీ అవుట్పుట్ ఏమొస్తుందంటే లాస్ట్ 0/0/0 అని వస్తుంది. చూడండి అవుట్పుట్. ఎందుకు 0/0/ వచ్చింది అంటే ద రీజన్ ఈజ్ ఇక్కడ మనం పంపించిన వాల్యూస్ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ ఏమన్నాడు? లోకల్ వేరియబుల్ డిడిలో పంపించాడు, ఇక్కడ ఉన్నాయి వాల్యూస్ బాగానే ఉంది. బట్ వెన్ ఎవర్ ఐ సే డిడి ఈజ్ ఈక్వల్ డిడి,
అప్పుడు డిడి అంటే అర్థం ఏంటి, లోకల్ వేరియబుల్ అనమాట. సో లోకల్ వేరియబుల్ వాల్యూ లోకల్ వేరియబుల్లోకి వెళ్తుంది, మెంబర్ వేరియబుల్లోకి వెళ్ళట్లేదు. అప్పుడు ఏం చేయాలి, యూ హ్యావ్ టు యూజ్ దిస్ డాట్ డిడి ఈజ్ ఈక్వల్ టు డిడి. సో దీనికి కూడా అలానే ఇవ్వాలి, దిస్ డాట్ ఎంఎం ఈక్వల్స్ టు ఎంఎం అండ్ దిస్ డాట్ వైవై ఈక్వల్ టు వైవై. గైస్ నౌ యూ సీ ద అవుట్పుట్. కలర్ కూడా చేంజ్ అయిపోయింది సార్. అది కీవర్డ్ కదా, కీవర్డ్ కాబట్టి బ్లూ కలర్లో వచ్చేసి చూడండి. నా లెట్స్ రన్ ఇట్ అండ్ సీ. ఇప్పుడు చూడండి లాస్ట్ది 15/8/1947. ఇస్ ఇట్ క్లియర్ గైస్? సార్ ఇలా మనం ఏం చేస్తామంటే మెంబర్ వేరియబుల్ నేమ్స్ లోకల్ వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు మెంబర్ వేరియబుల్లో వాల్యూ పంపించాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దిస్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా? లెట్స్ కాపీ దిస్ అండ్ పేస్ట్ ఇట్ ఇన్ ద సేమ్. సో ఇది బస్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ this keyword and way to work with the constructors and parameterized constructors and what we call constructor overloading kuda chusam. This is the best example for constructor overloading. Clear? ఓకే సార్. Done for today. So tomorrow we'll continue. Okay na? ఓకే సార్. రేపు నుంచి అందరూ రండి. ఇంకెవరైనా మిస్ అయ్యారా? ఒకళ్ళే మిస్ అయ్యారా? సరేనా? సరేనా? ఒకటే సరే చెప్పండి, రేపు ఏఎస్పీ డాట్ స్టార్ట్ చేస్తాం. న్యూ అది సార్ ఇప్పుడు మనకి కూడా చెప్పుకుంటూ వెళ్దాం మనం. అంటే ఊప్స్ ఓకే సార్. అదే ఊప్స్ అయిపోయిందా లేదా అని డౌట్. అవ్వలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ అయి చెప్పాలి. ఇది బేసిక్ వర్క్ అయింది. అంటే ఇప్పటి వరకు మెయిన్ టాపిక్స్ అయినాయి అనమాట. అంటే క్లాస్ ఎలా క్రియేట్ చేయాలి, లోకల్ మెంబర్ వేరియబుల్స్, లోకల్ వేరియబుల్స్ చెప్పుకున్నాం మనం, కన్స్ట్రక్టర్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్స్లో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, ఒక క్లాస్లో ఉన్న మెంబర్స్ని డేటాని ఇంకో క్లాస్లోకి ఎలా కాల్ చేస్తాము, ఇవి కూడా చూస్తాం. ప్రొటెక్టెడ్ కీవర్డ్ ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ చూస్తాం. అదే పేరెంట్ క్లాస్ అప్పుడు ఒకటి అప్పుడు పేరెంట్ చైల్డ్ ఇవన్నీ ఉంటాయి, అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? చలో గైస్, టుమారో ఇంకేముంటుంది.